అనంతపురంలో హుండీ దొంగతనం చేసి ఆపై పశ్చాత్తాపంతో లెటర్ రాశాడు ఓ దొంగ. బుక్కరాయ సముద్రం పంచాయతీలో నెల రోజుల క్రితం ముసలమ్మ దేవాలయంలో హుండీ చోరీ జరిగింది. రాత్రి ఆలయ ఆవరణలో నగదు సంచిని వదిలేసి వెళ్లారు. పోలీసుల సమక్షంలో ఆలయ ధర్మకర్తల ఆధ్వర్యంలో హుండీ నగదును బయటకు తీసి లెక్కిస్తుండగా అందులో ఓ లెటర్ బయటపడింది. లెటర్లో ఆలయ హుండీని నలుగురు చోరీ చేశామని, ఆ చోరీ వల్ల తన కొడుకుకి బాలేదని రాశారు. కొడుకు ఆరోగ్యం బాలేక కొంత డబ్బును కూడా వాడుకున్నారని, తనను క్షమించాలని లెటర్లో కోరారు. దీంతో పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. లెటర్ గురించి మరింత సమాచారం మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. అనంతపురం జిల్లా ముసలమ్మ కట్ట దేవాలయం ఎంతో ప్రాశస్త్యం ఉన్న దేవాలయం. గత ఏదైతే ఈ బుక్కరాయ సముద్రం చెరువు అయితే పొంగి పొరిలినప్పుడు ముసలమ్మ అమ్మవారు ఈ అయితే చెరువుకి అడ్డం పడి ఆపారనే ఉద్దేశంతో ఈ అమ్మవారిని గత కొన్ని దశాబ్దాలు కూడా కొలుస్తున్నారు. కోరిన కోరిక నెరవేరుతాయి. అమ్మవారు తమ ప్రాణత్యాగం చేసి ఇక్కడ ఏదైతే అమ్మవారి విగ్రహాన్ని కూడా పూజిస్తున్నారంటూ కూడా ఏదైతే ప్రజల కోసం అమ్మవారు తమ ప్రాణత్యాగం చేసినందువల్ల ఇక్కడ ఆమెకు టెంపుల్ కట్టి అనేక మందికి ఆమెకు మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. ఏదైతే ప్రస్తుతం గత ఈ రెండు హుండీలు చూస్తున్నామో ఈ రెండు హుండీలను కూడా మన కెమెరామెన్ ప్రసాద్ మనకు చూపిస్తున్నారు. ఈ రెండు హుండీల్ని గత నెల రోజుల క్రితము కొంతమంది దుండగులు వచ్చి దొంగతనం చేశారు. ఆ చేసిన వ్యక్తుల్లో ఒకరు తమ ఇంట్లో అమ్మవారికి భయపడి, అమ్మవారి అనుగ్రహానికి భయపడి తమ ఇంట్లో కొడుకులు కుమారుడికి ఆరోగ్యం బాగలేకపోవడంతో తిరిగి హుండీని తీసుకొచ్చి యథావిధిగా హుండీని దేవస్థానం వెనుకల పారవేసి అందులో డబ్బులు కొంచెం వాడుకున్నానమ్మా క్షమించు అంటూ ఒక లెటర్ కూడా రాయడంతో తీవ్ర సంచలనమని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ విషయం గురించి మనతో మాట్లాడేందుకు ఆలయ పూజారి రాఘవయ్య గారు ఉన్నారు. సార్ అమ్మ కొంచెం దగ్గర రండి సార్, ఏం చెప్తారు సార్? అమ్మవారి దొంగతనం ఉండి ఎప్పుడు జరిగింది సార్? ఇది ఒక నెల అయింది కదా, ఆ నెల కింద దొంగతనం జరిగింది. ఉండీలు రెండు తీసుకొని పోయి తలుపులు పగలగొట్టి తీసుకొని వెళ్ళి డబ్బులు తీసుకొని అక్కడ ఉండీలు బయట పెట్టేసి వెళ్ళిపోయినారు. రాత్రి వచ్చి వాళ్ళు డబ్బులు అక్కడ పెట్టి లెటర్ రాసినారు. మమ్మల్ని క్షమించమ్మా, డబ్బులు మా కొడుకు ఆరోగ్యం బాగలేదు, డబ్బులు తీసుకుపోయింది దానిపటి నుంచి మా డబ్బులు కొంత వాడుకున్నామే అని లెటర్ రాసి డబ్బులు పెట్టిపోయినారు. ఇది ఎప్పుడు ఎంత అమౌంట్ తీసుకున్నారు మన లెక్క ఉంది? ఎంత అమౌంట్ తీసుకున్నారు వాళ్ళు, ఎంత వాడుకున్నారు అనేది మనది? ఎంత వాడుకున్నారో తెలియదు. వాళ్ళు పెట్టినది మాత్రం 1,85,000 రిటర్న్ పెట్టినారు. ఎంతమంది దొంగతనం వచ్చారు? వచ్చిన దొంగతనానికి వాళ్ళు లెటర్ రాశారు. ఒకరు పెట్టినారు. అమ్మవారికి అంత మహిమ ఉందా? ఎందుకంటే ఇంతకుముందు పిలిస్తే పల్లికి మాట్లాడేదా అమ్మవారు. అప్పుడు 700 సంవత్సరాల క్రితం చరిత్ర ఇది. అమ్మవారు చెరువు కట్ట కోసం ఆత్మ బలిదానం ఇచ్చింది, అందుకు ప్రాణత్యాగం చేసింది. అందుకు కొలిచే వాళ్ళకి కొంగు బంగారంగా నిలబడుతుంది అమ్మవారు. అనంతపురం జిల్లా చుట్టుపక్కల ఫేమస్ టెంపుల్ అంతా ఇది. అనంతపురం ఫేమస్, చుట్టుపక్కలంతా ఫేమస్. అమ్మవారు చరిత్ర మొత్తం అంతా ఏముంటుంది ఇక్కడ? అమ్మవారి చరిత్ర అంటే అమ్మవారి చరిత్ర ఇంకా అదే, ప్రాణత్యాగం చేసి చెరువు నిలబడింది. అప్పుడు అందరూ కొలిచే వాళ్ళందరికీ అప్పుడు మాట్లాడుతూనే అంట, అమ్మ నాకు ఈ బంగారు కావాలమ్మ అంటే తీసుకోండి, కట్ట కింద అక్కడ జంగడి చెట్టు కొంది తీసుకొని పోయి తెచ్చి పెట్టాను అంటే అక్కడ కొన్ని సంవత్సరాలు జరిగింది. జరిగిన తర్వాత ఒక ఆమె తీసుకొని వెళ్ళి బంగారం పెట్టుకోకుండా, నీకెందుకు మాట్లాడుతున్నావు, నువ్వు దయమై పుట్టినావు, మనిషి కాదు కదా, నువ్వు చెరుకట్లో దూకినావు, అది ఇది అంటే ఆమె మాటలు పడిపోయినాయి. ఆమెకు మాటలు పడిపోయినాయి. మళ్ళీ ఆమె మాటలు వచ్చిన తర్వాత అమ్మవారు మాటలు మానేసింది. ఇప్పటికీ అమ్మవారికి టెంపుల్ జనం బాగా వస్తుంటారు దర్శించుకుంటారు. శుక్రవారం రాహుకాలం దీపాలు అన్ని వెలిగిస్తే అన్నదానం ఉంటుంది. శుక్రవారం కోరిన కోరికలు నిమ్మకాయలు పెడతాం. అమ్మవారి శిరస్సు మీద చేతి మీద నిమ్మకాయలు పెడతాం. అమ్మవారు ఏదో నిమ్మకాయ ఇస్తుంది వాళ్ళ కోరిక భక్తులకి, వాళ్ళ నమ్మకంతో నెరవేరుతాం కోరికలు. మీరు ఎన్ని ఏళ్ళుగా ఇక్కడ పూజగా చేస్తున్నారు సార్? మేము 2 years అయింది. ఎప్పుడైతే దొంగతనం జరిగింది ఇక్కడ ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు అంట సార్, లైఫ్లో ఫస్ట్ జరిగింది. చేసి కూడా మళ్ళీ అమ్మవారికి అనుగ్రహానికి వాళ్ళ కోపానికి భయపడి తీసుకొచ్చి పెట్టడము, ఇది కూడా ఒక ఇది కదా, ఇది కూడా ఎప్పుడు జరగలేదు, ఇట్లా కూడా జరగలేదు కదా, ఎప్పుడు జరగదు కదా. వాళ్ళ కొడుకు సీరియస్ అయిపోయింది తీసుకొని భయపడి ఇంకా వాళ్ళకి ఏం చెప్పిందో వాళ్ళకి ఇంకా వాళ్ళు చుక్కలు చూపించింటారు. వాళ్ళకి వాళ్ళు తెచ్చి పెట్టినారంటే లెక్క వేసుకోవాలి మనమే. వాళ్ళకి శక్తివంతమైంది అని తెలుసు. అది చూస్తున్నాం. పూజారి మాటలు స్పష్టంగా చెప్తున్నాం. సుమారు 700 ఏళ్ల క్రితము అమ్మవారు అనంతపురం జిల్లా కోసము ప్రాణత్యాగం చేశారు కాబట్టి ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించుకున్నారు. అయితే గత నెల రోజుల క్రితం కొంతమంది నలుగురు దుండగులు చెప్తున్నారు. ఆ దుండగులు ఏదైతే చూస్తున్న 2 హుండీలను కూడా ఎత్తుకెళ్లారు, అందులో డబ్బులు కూడా తీసుకెళ్లారు. ఆ తర్వాత ఇంట్లో తమ కుమారుడికి ఆరోగ్యం బాగాలేకపోవడంతో అమ్మవారి కోపానికి గురయ్యారని చెప్పి అతనంతా కదా బాధపడి ఆ దొంగ డబ్బులతో పాటు తీసుకువచ్చి హుండీ ఏదైతే టెంపుల్ వెనకల డబ్బులు పెట్టి ఒక లెటర్ కూడా రాసి వెళ్ళిపోయాడు. నేను అమ్మవారి తప్పు చేశానమ్మా, క్షమించండి అంటూ కూడా లెటర్ రాయడం కూడా తీవ్ర సంచలనమని చెప్పొచ్చు. మనతో మాట్లాడేందుకు మరొక ఇక్కడ టెంపుల్లో ఉన్న మహిళ కూడా ఉన్నారు. అమ్మ, ఏం చెప్తారమ్మా? అమ్మవారు ఎప్పటి నుంచి ఇక్కడ కొలువై ఉన్నారు తెలుసా? మాది 7వ తరము. అమ్మవారి కుటుంబీకులే మేమే ఇక్కడ పూజ చేస్తాము, మేమే అన్నీ చేస్తాము ఇక్కడ.
సో అది ఒక నెల పైన అయింది అట్లా జరిగింది దొంగతనం. ఫస్ట్ టైం ఇప్పుడు జరిగింది ఇంతకుముందు ఎప్పుడు ఎప్పుడు జరగలేదు, ఫస్ట్ టైం. జరిగి కూడా మళ్ళీ వెంటనే ఆ హుండి తీసుకొచ్చి మళ్ళీ లెటర్ రాయడము అమ్మవారికి భయపడి అంటే అమ్మవారు కళ్ళకి వచ్చి చెప్పిందా తనకి ఏమని జరిగి ఉంటుంది. వాళ్ళ కొడుకు సీరియస్ అంట, హాస్పిటల్లో ఉన్నాడంట. దానికి తీసుకొచ్చి ఇటు పెట్టేశారు. ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోయినాడు. ఏం చేస్తారు కానీ అట్లానే ఏం కాదు, కానీ ఇక్కడ ప్రతిదీ కూడా అంతే. ఏదన్నా అమ్మవారి మాకు తెలియకోకుండా తీసుకుంటే వాళ్ళకి మాత్రము ఇబ్బంది అవుతుంది. చూపిస్తుంది. అట్లా కూడా వచ్చి ఇచ్చిపోతారు. చీర కానీ ఏమైనా ఇంతకుముందు కూడా చీరలు తీసుకొని పోయింటే వాళ్ళు కూడా ఆడోళ్ళు మామూలే కదా, ఆశ ఎత్తుకోపోయిండ్రి. మళ్ళీ వాళ్ళు ఒకటికి 2 తెచ్చి మళ్ళీ మా తప్పు అయిపోయింది మళ్ళీ అట్లా ఇచ్చి వాళ్ళకి బాగైంది. అట్లా ఇప్పుడు అదే పరిస్థితి అమ్మా వీళ్ళకి కూడా. వీళ్ళకి కూడా అదే లెటర్ రాసి పెట్టుకోవడం లెటర్, అదే కారణం. చూస్తున్నాం అమ్మవారి చరిత్ర అయితే అమ్మవారు ఎంత శక్తివంతమైందో మనకు అర్థం చేసుకోవచ్చు. తమ ఇంట్లో కుమారుడికి బాగలేకపోవడంతో తన తప్పు తెలుసుకున్న ఆ దొంగ ఏదైతే ఉన్న ఒక దొంగ, ముగ్గురులో ఒక దొంగ తమ తప్పు తెలుసుకొని ఆ హుండీలోని అమౌంట్తో పాటు కొద్దిగా వాడుకున్నానమ్మా, క్షమించు, నా కుమారుడికి ఆరోగ్యం బాగాలేకపోవడంతో వాడుకున్నాను అంటూ కూడా చెప్పడం చూస్తే అమ్మవారు ఎంత శక్తివంతమైందో మనం పూర్తి స్థాయిలో కూడా అర్థం చేసుకోవచ్చు. వీడియో ప్రసాద్ బిగ్ టీవీ, అనంతపురం.